ఒకటైతే క్లియర్, ఎందుకంటే హర్ష కుమార్ దీన్ని డైవర్ట్ చేశారు. ముఖేష్ అంబానీ అన్నారు. ముఖేష్ అంబానీకి దీనికి ఏం సంబంధమో తెలియదు. ఇప్పుడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంకా నేరం చేసిన వాళ్ళు ఎవరిని వాళ్ళు పోలీసులు తప్పు ఉంటే ఎవరిని శిక్షించారు. అట్లా అంటే ముఖేష్ అంబానీ లేకపోతే అనిల్ అంబానీ అదాని తప్పు చేశాడని చెప్పి దేశంలో ఎవరిని శిక్షించకూడదు అంటే ఎట్లా అని నేరాలు ఆగిపోవు కదా. సో ఒకటి క్లియర్, పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. దాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, సమర్థించని వాళ్ళు ఉన్నారు. మీరు సమర్థిస్తారా పోలీసులు అట్లా పెట్టండి? ఫ్రాంక్గా చెప్పండి, అంటే ఆడపిల్లగా. డెఫినెట్ గా సమర్థిస్తాను. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఏపీ హోమ్ మినిస్టర్ కూడా దీన్ని సమర్థించారు కదా. అంటే అదే మీరు చెప్పినట్టు అంబానీ కేసు వేరు, ఈ కేసు వేరు, చాలా అసలు కంపేర్ చేయడానికి లేదు డెఫినెట్ గా. అంటే కొద్దిమంది నాకు నేను కూడా అడిగాను ఒక 3-4 ఒపీనియన్. నా ఒపీనియన్ ఏంటి, మిగతా వాళ్ళు ఏం చెప్పారంటే గంజాయి మత్తులో రేప్ చేస్తే వీళ్ళు ఈ పోలీసులు కొట్టారు. కొట్టి ఒక మెసేజ్ ఏంటంటే మీరు ఇట్లా చేస్తే, గంజాయి మత్తులో చేస్తే ఈ విధంగా, అంటే వీళ్ళు ఇది ఒక్క నేరం కాదు, 8 కేసులు ఉన్నాయి, రిపీటెడ్ అఫెండర్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం నేరం చేసి ఏదో తెలియక నేరం చేశాడు, లేకపోతే తప్పు నేరం చేశాడు తాగిన మత్తులో, 8 కేసులు 11 కేసులు ఉన్నాయి, అంటే రిపీటెడ్ అఫెండర్స్. సో ఇక్కడ ఏమైందంటే రిపీటెడ్ అఫెండర్స్ కావడం వల్ల నీకు నార్మల్ అమాయకుడిని కొడితే కనుక వేరే విధంగా రియాక్షన్ ఉంటుంది. కరెక్ట్. రిపీటెడ్ అఫెండర్స్ కావడం వల్ల పెద్దగా ఈ వీడియో బయటకు వచ్చి కూడా 10 రోజులు అయింది కదా. ఈవెన్ ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నారు కదా, తెనాలి వాళ్ళందరూ వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ వల్ల భయభ్రాంతులకు గురవుతున్నారని అక్కడ ఉన్న రెసిడెంటే చెప్తున్నారు. సో రిపీటెడ్ అఫెండర్స్ కావడం వల్ల సమాజంలో వాళ్ళకి పెద్దగా సానుభూతి రాలేదు, రావాల్సినంత రాలేదు. ఆబ్వియస్లీ వైసీపీ లేకపోతే వైసీపీ పార్టీ నుంచి కానీ లేకపోతే కొద్దిమంది సెక్షన్లో రాలేదు. అదే మీకు ఏ తప్పు చేయకుండా లేకపోతే ఫస్ట్ టైం తప్పు అయితే వచ్చేది. ఎందుకు రాలేదంటే వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, రౌడీ షీట్లు ఉన్నాయి, కేసులు. మరి తెలుగుదేశం పార్టీ ఆయనలో కాదు, వైసీపీ ఆయనలో కూడా కేసులు ఉన్నాయి కదా. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా, గంజాయి సప్లై అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ నిజంగా చెప్తున్నా మేలుకోకపోతే మరొక పంజాబ్ అవుతుంది. ఉడతా పంజాబ్ సినిమా ఏదైతే తీశారో ఆ ఉడతా ఆంధ్రప్రదేశ్ అవుద్ది. ముఖ్యంగా గంజాయి వాళ్ళ మీద ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే డ్రగ్స్ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటున్నాడో ఆ విధంగా యాక్షన్ తీసుకోకపోతే అక్కడ మళ్ళా కులం కాదు. ఇప్పుడు దీనికి కులం కార్డు వాడడం చాలా తప్పు అని నేను అంట. అంటే నేరం చేసింది ఓన్లీ దళితులు అన్నట్టే అవుతుంది కదా. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు నేరం చేస్తున్నారు. దీనిలో సెలెక్టివ్ గా దీన్ని దళితుల్ని కొట్టారు అంటే దళితులే నేరం చేస్తున్నట్టు అన్న విధంగా విక్టిమైజ్ అవుతుంది. మాణిక్య ప్రసాద్ కూడా అదే అంటారు. ఇప్పుడు టీడీపీకి సంబంధించిన మంత్రులు కూడా అదే విధంగా ఖండించారు. ఇప్పుడు ఏంది టీడీపీ వాళ్ళు దళిత మంత్రులు వాళ్ళంతా ఖండించుకుంటూ వచ్చారు. ఇష్యూ పక్కదారి పట్టిపోయింది. అయితే పోలీసులు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇట్లా రోడ్డు మీద కొడితే ఇంకొకళ్ళు ఈ విధంగా నేరం చేయకుండా ఉంటారు, ఈ విధంగా చేస్తే మేము ఈ విధంగా శిక్షిస్తామని. పోలీసు ఏం చేస్తారు, అత్యంత వీక్గా ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ మీద అజ్జేసి మిగతా వాళ్ళలో భయం సృష్టించాలి. ఈ విధంగా చేస్తే మేము ఊరుకోం. ఇంతకుముందు 8 కేసులు ఉన్నాయి, సరే ఊరుకున్నారేమో, ఇప్పుడు ఊరుకోమని చెప్పేందుకు ఆ ఎస్పీఓ అదే చేశారు. అది చట్టానికి అవతల, చట్టం పరిధిలో కాదు. మీరు రఘురామకృష్ణరాజును కొట్టారు, మరి ఎంపీ ఎందుకు ఆయన వైసీపీ మీకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే సేమ్ ఇదే 3rd డిగ్రీ ఇచ్చారు. అది ఎక్కడ కొట్టారు, ఏమని చెప్పారు? హర్ష కుమార్ అంటే ప్రపంచానికి అంతా తెలుసు కదా రఘురామకృష్ణరాజు కొట్టారు, అది ప్రూవ్ అయిందా, చూసారా? ఇవన్నీ మాట్లాడితే కొట్టండి. ఆయన ఏమైనా ఎంపీ ఎవరన్నా సిగ్గు విడిచి చెప్పుకుంటారా? ఎవరన్నా నన్ను కొట్టారని చెప్పుకుంటారా? పోలీసులు కొట్టారని చెప్పుకుంటారా? అది అయింది కదా, ఆర్మీ హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చింది కదా, కేసు నడుస్తుంది కదా. ఇప్పుడు దానిలో ఎవరైతే ఉన్నారో మరి ఆ 3rd డిగ్రీ ఎంపీ మీద ఎంపీ ఏం గంజాయి చేశాడని ఏం చేశారు నిజంగా చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు విషయంలో వైసీపీ ఏదైతే తప్పు చేసిందో, జగన్ ఏదైతే తప్పు చేశాడో, సొంత పార్టీ ఎంపీ సొంత పార్టీ విమర్శిస్తే కనుక నువ్వు 3rd డిగ్రీ వేస్తే నిజానికి ఈ జగన్ పతనానికి రఘురామకృష్ణరాజు బీజం వేశాడు. ఆయన ఆ విధంగా కొట్టుండకపోతే రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కడిగి పారేశాడు. ఓ 10-15 సీట్లు రఘురామకృష్ణరాజు వల్ల మైనస్ అయినాయి. ఆ రాజుల సెక్షన్ మొత్తం కూడా ఇన్ఫ్లుయెన్స్ క్యాస్ట్ మొత్తం మైనస్ అయింది. నువ్వు కూడా చేసావు కదా తప్పు. మరి ఆయన ఉన్నత కులమే. మరి అంటే ఈ అధికారాలు ప్రతిపక్షాలు మారుతూ ఉంటాయి.
ఇక్కడ వైసీపీని జగన్ను అట్టడం కాదు. నేను ఎందుకంటే ముందే అన్నా, నా విశ్లేషణ అందరికీ నచ్చకపోవచ్చు. నువ్వు 3rd డిగ్రీ ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద ప్రయోగించావంటే ఎంత ధైర్యం? ఏం నిన్ను విమర్శించాడు, పొలిటికల్గా విమర్శిస్తే నువ్వు కొడతావా? కొట్టినందుకు ఏమైంది? ఇవాళ నువ్వు 11 సీట్లు పడిపోవడానికి రఘురామ కృష్ణరాజు ఒక ప్రధాన కారణం కాలేదా? చంద్రబాబు ఎంత ఫైట్ చేశాడో అంత విధంగా రఘురామ కృష్ణరాజు డేరుగా ఫైట్ చేసి రోజు ప్రజల్లో ఎండగట్టి ఆయన మాట్లాడితే వేలాది మంది లక్షలాది మంది చూశారు. సో నేనేమనట్లేదు, నేనేంటంటే జగన్ పోలీసుల వైఖరి, రెడ్ బుక్, రాజ్యాంగం ఇవన్నీ ఓకే, సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడితే ఓకే, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం అన్నది తప్పుడు సంకేతం పంపిస్తుంది. ప్లస్ దీన్ని కులాల వారీగా చేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ కులాల వారీగా అయిపోయింది. నేను కమ్ అని, నేను కాప్ అని, రెడ్ అని, దళిత్ అని, బీసీ అని, ఇంకా దీన్ని ఇంకా ఇప్పుడు కూడా కులాల వారీగా చేస్తే తప్పు. కారంచేడు, చుండూరు లాంటి ఘటనలు జరిగితే డెఫినెట్గా దాన్ని దళిత్ సంబంధించి కార్డు అది చేయాలి, ఆ విషయంలో ఖండించాలి. ఇప్పుడు ఈ విధంగా చేయడం తప్పు అని చెప్తాను. సో ఇక్కడ పోలీసులు చట్టాలను చేతిలోకి తీసుకోవడం తప్పు. కానీ పోలీసుల పర్పస్ ఏంటంటే మా పోలీస్ కానిస్టేబుల్నే కొట్టేంత ధైర్యం వస్తే వీళ్ళకి, గంజాయికి, ప్లస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. ఫస్ట్ టైం ఇప్పుడు ఒకే తప్పును రిపీటెడ్గా చేశారనుకోండి, వాళ్ళకు కోర్టులు కూడా బెయిల్ ఎందుకు ఇవ్వవు కొన్ని సందర్భాల్లో. ఒకే తప్పును రిపీటెడ్గా చేస్తే వీళ్ళు బయట ఉంటే కనుక మరో తప్పు చేస్తారనుకుంటే అది చేస్తారు. వాళ్ళ మీద 8-10 కేసులు ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసినా సరే వాళ్ళు రిపీటెడ్ అఫెండర్స్. ఓకే. సో అందుకని ఏంటంటే ఎస్, పోలీసులు వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చి మిగతా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తామని అనుకున్నారు. కానీ అది ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు డెఫినెట్గా మానవ హక్కుల సంఘము వాళ్ళ మీద, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళెవరు దాని మీద హర్షించరు. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోరు. అటు పోలీసులు తప్పే, జగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం తప్పు. దాన్ని పోలీసులు విధానాన్ని ఇంట్లో ఉండి ఖండించి ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తే అయ్యేది కాదు. ఇంటికి వెళ్ళడం వల్ల వేరే మెసేజ్ వచ్చింది. ఇంటికి వెళ్ళి మరి పోనీ వాళ్ళని పరామర్శించడం లేదు, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ తల్లిదండ్రుల్ని పరామర్శించాడు. ఎందుకంటే వాళ్ళని కలిస్తే ఏమంటారు, రౌడీ షీటర్ని వీళ్ళు కలిశారని చెప్తారు. ప్లస్ ఇంకొకటి, అక్కడే అదే కులానికి సంబంధించి మరో దళిత కులానికి సంబంధించిన వ్యక్తిని వాళ్ళు మర్డర్ చేశారు అంటున్నారు, రవికిరణ్. ఇప్పుడు వాళ్ళు దాన్ని ప్రొటెస్ట్లో కూడా చేశారు. సో ఇక్కడ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం అదో ఇదో కాదు, ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడమో లేకపోతే వాళ్ళు కాదు, ఇష్యూ ప్రభుత్వానికి వాళ్ళకి కాదు కదా, పోలీసులకు ప్లస్ వీళ్ళకి మధ్య. బట్ డెఫినెట్ గా గంజాయికి సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్ లో యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మరిన్ని అత్యాచారాలు, మరిన్ని, ఎందుకంటే మత్తులో ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. గంజాయి మత్తు ఆ విధంగా ఉంటుంది. అది చాలా గంజాయి ఒక విధంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా అయింది, గంజాయి పెరగడం కూడా. దాన్ని ఈ ప్రభుత్వం తగ్గించాలి. నిజంగా పోలీసుల హస్తం కూడా ఉంటే పోలీసులను కూడా శిక్షించాలి. అది మాత్రం మనం డెఫినెట్గా చేయాలి. ఆంధ్రప్రదేశ్ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా సాధ్యమైనంత త్వరగా చేయకపోతే మాత్రం ఈ నేరాల వల్ల అందరూ ఎఫెక్ట్ అవుతారు. గంజాయి మత్తులో చేసే నేరాల వల్ల రేప్ చేస్తే దళితులు ఎఫెక్ట్ అవుతారు, కాపులు ఎఫెక్ట్ అవుతారు, కమ్మలు ఎఫెక్ట్ అవుతారు, రెడ్డిలు ఎఫెక్ట్ అవుతారు. వాడు మత్తులో ఉన్నవాడికి వాడు ఏ కులం అని చూస్ చేస్తాడా? అత్యాచారమో హత్యను కాదు కదా. సో అది అంటే ఇక్కడ దీనికి సంబంధించి చాలా ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ఎంచుకునే ఇష్యూ కరెక్టే, కానీ ఆయన చేసిన విధానం కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఓకే. సో ఒక చిన్న